చదువుకోని నేర్పిస్తాం. మీరు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క రోడ్లు, ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క విమానాశ్రయాలు కూడా కట్టి ఎక్కడికక్కడ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడ చీరాల బెస్ట్ బీచ్లు ఉన్నాయి. సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల సూర్యలంక మధ్యలోనే ఉంది. ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు, తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్గా తయారు చేస్తాం. స్వదేశ్ దర్శన్ 2 కింద మొన్నే 97 కోట్లు వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. సంకల్పం అయితే చాలా ఉన్నాయి. ఇది సాధ్యమని కొంతమంది అడుగుతారు. సాధ్యం. మీరు ఒక్కసారి చూడండి, 2 ఏళ్లలో మా పేదవాళ్ళకి 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చాను. 1,50,000 కాదు, ఎంతైనా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా ఖాళీగా ఉంది. మళ్ళీ సంపాదిస్తా. నేను కష్టపడేది మీ అందరి కోసరం తప్ప కొంతమంది కోసరం కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ కష్టపడితే ఇంకొక పక్కన ఆదాయం కూడా రావాలి. ఆదాయం రావడానికి అభివృద్ధికి 1,34,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒకప్పుడనే వాళ్ళు సంక్షేమం ఇస్తున్నాం కాబట్టి రోడ్లు గుంతలు పెడతామని. నేను ఆ మాట చెప్పడం లేదు. సంక్షేమం ఇస్తాం, రోడ్లు బ్రహ్మాండంగా ఉండాలి. ఒక రోజున ప్రతి ఒక్క రోడ్డు అద్దంలాగా ఉండాలి. మన నాగరికతకు చిహ్నం మన రోడ్లేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 25-26లో 6 రెట్లు ఎఫ్డిఐ పెరిగింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 6.5 రెట్లు పెరిగిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క సత్తా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చులకన. మీరు ఒకసారి చూడండి, 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవునా కాదా? ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, హైదరాబాద్ని సైబరాబాద్ని డెవలప్ చేశాం. ఆ శక్తి మనకుంది. మళ్ళీ ఈ తెలుగు జాతి కోసం ఇంకొక నగరం అమరావతి